శ్రీమాత్రే నమః. ఈ వారం నవగ్రహ స్థితి. వృషభ రాశి యందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. మిథున రాశి యందు బుధ గురుల యొక్క సంచారం ఉన్నది. సింహమందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు తులా, వృశ్చికం, ధను రాశుల యందు సంచరించబోతున్నారు. మేషరాశి వారికి ఈ వారం విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నం ఆపకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తొందరపాటు చర్యలు వద్దు. ఒత్తిడికి గురికాకండి. అవరోధాలు సృష్టించే వారితో జాగ్రత్త. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. పట్టు విడుపులతో వ్యవహరించండి. జన్మరాశి యందు శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ప్రధానంగా ఉండడం, రాహు యోగించడం, అనగా 3 గ్రహాల అనుకూలతలు మేషరాశి వారికి ఈ వారంలో కనపడుతున్నాయి. మిగతా గ్రహాల తాలూకా ప్రతికూలతలు తగ్గడం, అంటే అర్ధాష్టమ కుజదోషం తగ్గడం, అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం వల్ల మిశ్రమమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా శుక్రుడు జన్మస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటారు. కొంత ప్రయాణాలు చేసేటప్పుడు గాని లేదా నిత్య జీవితంలో గాని శ్రమ అనేటటువంటిది లేకుండా దూరం చేస్తూ కొంత మంచి జీవన విధానం కలిగి ఉండే విధంగా, అలాగే కొంత లగ్జరీకి సంబంధించినటువంటి జీవితం ఉండే విధంగా శుక్రుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే శనీశ్వరుడు వ్యయభావమందు, వ్యయ స్థానమందు ఉండడం అనేటటువంటిది కూడా కొంత ఖర్చును సూచిస్తుంది. అనగా మన జీవన విధానం హుందాగా ఉండాలి, లేదా మనం వేసుకునే బట్టలు అందంగా ఉండాలి, బ్రాండెడ్ కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచనల ద్వారా శుక్ర శనీశ్వరుల స్థితిగతుల వలన కొంత ఏమవుతుంది, ₹1 ఖర్చు పెట్టే చోట ₹10 ఖర్చు పెడతారు. దానివల్ల శని సంబంధమైనటువంటి స్థితి, అనగా వ్యయస్థానం ముందు ఖర్చు కలిగించాలనేది సాటిస్ఫై అవుతూ, లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహువు ఖర్చు పెట్టేటటువంటి దానికి కావలసిన ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. అనగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇబ్బందులు లేకుండా సకాలంలో ధనం చేతికి వచ్చేటటువంటి విధంగా ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా రాహు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా అదనపు ఖర్చులే కనపడుతున్నాయి. ఆర్థిక భారం ఉండదు, కానీ ఖర్చుల వలన కొంత ఊహించినటువంటి ఆర్థిక లోటు వస్తుంది. దానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కారణమవుతుంది. కుటుంబపరమైన విషయాలు సాధారణంగానే ఉన్నాయి. తృతీయ స్థానమందు గురుబుధుల యొక్క యుతి, పంచమ స్థానమందు కుజకేతుల యొక్క యుతి అనుకోని సందర్భాల్లో ఒక మాట విసురుతూ ఉండడం, బంధువులతో గాని మిత్రులతో గాని చిన్నపాటి మాట పట్టింపులు రావడానికి, వారు ఎంత దగ్గర బంధువులైనా, ఎంత ఆత్మీయులైనా, బంధువులైనా, స్నేహితులైనా కోపంలో అనుకోకుండా ఒక మాట అనడం, ఈ మాట అనడం వల్ల వాళ్ళు నొచ్చుకోవడం, వారి దగ్గరికి మీరు వెళ్లి కొంత బ్రతిమలాడడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో కనపడటానికి అవకాశం ఉంది. అలాగే ఈ వారం కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఫలితాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి రుద్ర కవచాన్ని అనునిత్యము కూడా పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మేషరాశి వారికి కలిసొచ్చే రోజు ఆదివారం. అదృష్ట సంఖ్య 3. అదృష్ట వర్ణం గ్రే కలర్. శుభం భూయాత్.